గ్రామ పంచాయతీ ఎన్నికల వేళ నిజంగా ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులుగా ఉన్నారో మరొక వైపు వార్డు మెంబర్స్గా పోటీ చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా ఒక బిగ్ న్యూస్, మరోవైపు బిగ్ షాక్. ఎందుకనంటే ఎన్నికల సంఘం సుమారుగా సర్పంచ్ అభ్యర్థులకి 30 గుర్తులు కేటాయించింది. అలాగే వార్డు మెంబర్స్కి సంబంధించి 20 గుర్తులు కేటాయించింది. ఆల్రెడీ తొలి వెలుగు స్క్రీన్ పైన మనం చూస్తూనే ఉన్నాం. అవి ఎటువంటి గుర్తులు అంటే కనుక అభ్యర్థుల గుండెల్లో గుబులు పుట్టించే గుర్తుల్లా కనిపిస్తున్నాయి. కానీ ఈ గుర్తులు కనుక కేటాయిస్తే కనుక మా పరిస్థితి ఏంటనేది కొంతమంది అభ్యర్థులు ఇప్పటికే ఆందోళనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఎందుకంటే చెప్పులు, చెత్తబుట్ట, అలాగే మరోవైపు కత్తెరలు అంటూ కూడా నిజంగా అవి కేటాయించడం పైన కొంతమంది ఇప్పటికే అసహనం వ్యక్తం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఏదేమైనా సరే ఈసీ ఎలక్షన్ కమిషన్ డిసైడ్ చేసి మరీ ఈ యొక్క ఇచ్చింది కాబట్టి దీనికి సంబంధించి ఇంకా వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. ఈ క్రమంలో ఎలక్షన్స్ అనేవి జరగబోతున్నాయి. ఆల్రెడీ తొలి దశ ఎన్నికలకు సంబంధించి ఆల్రెడీ నేటి నుంచి నామినేషన్ల ప్రక్రియ కూడా షురు అయిపోయింది. ఖచ్చితంగా వాళ్ళ యొక్క గుర్తులు కేటాయించినటువంటి గుర్తులతో ప్రచార పర్వంలోకి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో చెప్పులు, చెత్తబుట్ట ఇటువంటి ఒక ప్రధానమైన మరొక వైపు కత్తెర ఇటువంటి వాటిపైన నిజంగా కొంతమంది అభ్యర్థులు అయితే ఇవి పట్టుకుని ఈ గుర్తుకు ఓటేయండి, మాకు ఓటేయండి, గెలిపించండి అంటూ ఓట్లు ఎలా అడుగుతామనేది ఒక అంతర్మథనంలో పడిపోతున్నారట అభ్యర్థులు. వార్డు మెంబర్స్ కావచ్చు, వాటెవర్ సర్పంచ్ అభ్యర్థులు కావచ్చు మరి ముఖ్యంగా. దీనికి సంబంధించి ఒక పూర్తి స్థాయి అప్డేట్ చూద్దాం. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించింది. సర్పంచ్ అభ్యర్థులకు 30, వార్డు సభ్యుల కోసం 20 గుర్తులు కేటాయించినట్లుగా అధికారులు వెల్లడించారు. చెప్పులు, చెత్తడబ్బా, బిస్కెట్, బెండకాయ, రింగు, కత్తెర, బ్యాట్, ఫుట్బాల్, లేడీస్ పర్స్, రిమోట్, టూత్పేస్ట్, బ్లాక్ బోర్డ్, కొబ్బరి తోట, వజ్రం, బకెట్, డోర్ హ్యాండిల్, టీ జాలి, చేతికర్ర, మంచం, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, బ్యాట్స్మెన్, పడవ, ఫ్లూట్, చైన్, బెలూన్, స్టంప్స్, స్పానర్ అంటే ఒక రెంచ్ అని అనుకోవచ్చు. ఇటువంటి గుర్తులన్నీ కూడా కేటాయించినటువంటి సందర్భం అయితే కనిపిస్తోంది. ఇందులో ఉన్నటువంటి కొన్ని గుర్తులపై నిజంగా ఇప్పటికే ఎవరైతే సర్పంచ్ అభ్యర్థులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఎంత ఆందోళన కలిగించేది ఇలా ఉందన్నట్లుగా వాళ్ళు మదన పడుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ గుర్తులతో తమ ఎలాగా ఓట్లు ఎలా అడగాలి అనే విధంగా ఇప్పుడు అంతర్మాదనం చెందుతున్నారట. సర్పంచులకు 30, వార్డు సభ్యులుగా అయితే 20 గుర్తులు కేటాయించింది ఎన్నికల సంఘం. ఇప్పటికే నోడల్ అధికారులు కూడా నియామకం జరిగిపోయింది. మొత్తానికి 2268 పోలింగ్ కేంద్రాలు, 3 విడతల్లో ఎన్నికల ప్రక్రియకు ఏర్పాట్లు షురూ చేసింది. జిల్లాలో 260 సర్పంచ్, అలాగే 2268 వార్డు సభ్యుల స్థానాలు అన్నట్లుగా దీనికి సంబంధించి ఒక జిల్లాకు సంబంధించినటువంటి ఒక రిపోర్ట్. పంచాయతీ ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఓటర్ జాబితా విడుదల, పోలింగ్ కేంద్రాలు, బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయడం వంటివి కూడా పూర్తి అయిపోయాయి. ఎన్నికల నిర్వహణకు అధికారులు సిబ్బంది నియామకం కూడా చేపట్టారు. తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈ యొక్క గుర్తులను కేటాయించింది. ఈ గుర్తులను కూడా ప్రకటించింది కొన్ని గంటల క్రితమే, కొన్ని క్షణాల క్రితమే. బ్యాలెట్ ముద్రణకు జిల్లా స్థాయిలో సన్నాహకాలు కూడా చేస్తున్నారు. సర్పంచులు, వార్డు సభ్యుల నామినేషన్లు ప్రారంభమయ్యే నాటికి 50% బ్యాలెట్ పేపర్లు ముద్రించే విధంగా చర్యలు కూడా చేపట్టింది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఇందుకోసం కలెక్టర్, నోడల్ అధికారులను కూడా నియమించడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 సర్పంచుల స్థానాలకు, 2268 వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియకు ఈ నెలలోనే నోటిఫికేషన్ వెలువడుతుందని కూడా భావించారు. ఆల్రెడీ జరుగుతోంది ఆ ప్రక్రియ. ఇంకా బీసీ రిజర్వేషన్ల ప్రకటన రావడంతోనే ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ అభ్యర్థులకు 30 గుర్తులు, వార్డు సభ్యుల అభ్యర్థులకు 20 గుర్తులు కేటాయించారు. సర్పంచులకు సంబంధించి పింక్ కలర్ బ్యాలెట్ పత్రం, అలాగే వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పత్రాన్ని సిద్ధం చేశారు. సర్పంచుల ఎన్నికల గుర్తుల్లో ఉంగరం, కత్తెర, ఫుట్బాల్, బ్యాట్, బ్యాట్స్మెన్, స్టంప్స్, లేడీస్ పర్స్, టీవీ రిమోట్, టూత్పేస్ట్, పాన్, చెత్తడబ్బా, బెండకాయ, కొబ్బరి చెట్టు, వజ్రం, బ్లాక్ బోర్డ్, బకెట్, డోర్ హ్యాండిల్, చేతికర్ర, మంచం,
బిస్కెట్, వేణువు, జల్లెడ, పలక, టేబుల్, బ్యాటరీ లైట్, బ్రష్, పడవ, చైన్, చెప్పులు, గాలి బుడగ వంటివి ఉన్నాయి. ఇక వార్డు సభ్యులకు సంబంధించి పొయ్యి ఉంది, అలాగే స్టూల్, బీరువా, గ్యాస్ సిలిండర్, గౌన్, ఈల, కుండ, గరట, ముకుడు, డిష్ యాంటీనా, ఐస్ క్రీమ్, గాజు గ్లాస్, పోస్ట్ డబ్బా, కవర్, కటింగ్ ప్లేయర్, హాకీ, కర్రబంతి, నైట్ టై, విద్యుత్ స్తంభం, షటిల్, ఈ విధమైనటువంటి గుర్తులు ఈ యొక్క వార్డ్ మెంబర్స్కి కేటాయించడం జరిగింది. గుర్తుల్లో కొన్ని గుర్తించుకోవడం కష్టమైనట్లుగా చాలామంది అభ్యర్థులు అయితే భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఇప్పుడు ఈ తొలి దశకు సంబంధించి సుమారుగా 3.46 లక్షల మంది పంచాయతీల్లో ఈ ఓటర్లు ఉన్నట్లుగా గణాంకాలు అయితే చెప్తున్నాయి. పంచాయతీ ఎన్నికల్లో 650 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని సిద్ధం చేశారు. అంతకుమించి ఓటర్లు ఉంటే కూడా 2 పోలింగ్ కేంద్రం కూడా ఏర్పాటు చేస్తున్నారు. 200 మంది ఓటర్లు ఉన్న చోట ఒక ప్రిసైడింగ్ అధికారి, ఒక పోలింగ్ అధికారి కూడా ఉంటారనేది కూడా తెలుస్తోంది. 201 నుంచి 400 వరకు ఒక ప్రిసైడింగ్ అధికారి, 2 పోలింగ్ అధికారులు, అలాగే 401 నుంచి 650 వరకు ఉంటే కనుక ప్రిసైడింగ్ అధికారితో పాటు 3 పోలింగ్ అధికారులను కూడా నియమించింది ఈసీ. జిల్లాల్లో పోలింగ్ స్టేషన్ల ప్రక్రియను కూడా పూర్తి చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా ఇది రాజన్న సిరిసిల్ల జిల్లా విషయానికి వస్తే కనుక 200 మంది ఓటర్లు ఉన్నవి 1734 పోలింగ్ కేంద్రాలు, 400 ఓటర్ల వరకు ఉన్నవి 468 పోలింగ్ కేంద్రాలు, 650 ఓటర్ల వరకు ఉన్నవి 76 పోలింగ్ కేంద్రాలుగా గుర్తించడం జరిగింది. ఖచ్చితంగా 260 గ్రామ పంచాయతీల్లో 2268 పోలింగ్ కేంద్రాలను కూడా సిద్ధం చేశారు. ఇప్పటికే గత ఏడాది సెప్టెంబర్లోనే గ్రామ పంచాయతీ ఓటర్ల లెక్కను తేల్చి జాబితాను కూడా వెల్లడించారు. జిల్లాలో 12 మండలాలు, 260 గ్రామ పంచాయతీల పరిధిలో 3,46,259 మంది ఓటర్లు ఉన్నట్లుగా లెక్క తేలింది. ఇక రిజర్వేషన్ల ఖరారుతోనే ఎన్నికలు. ప్రభుత్వ జనాభా ఆధారంగా బీసీ రిజర్వేషన్లు పెంచాలని నిర్ణయించడంతో పాటు సర్వే కూడా చేపట్టింది. బీసీ రిజర్వేషన్లపై కమిషన్ ఆధ్వర్యంలో సమావేశాలు కూడా నిర్వహించారు. ఇక బీసీ జనాభా లెక్కలు తేలిన తర్వాత ఎన్నికల ప్రక్రియ మొదలైందన్నట్లుగా ఇప్పుడు మనం చూస్తున్నాం. సో వాటెవర్ ఇవన్నీ కూడా ఈ యొక్క అభ్యర్థులకు సంబంధించినటువంటి గుర్తుల విషయంలో అయితే ఇప్పుడు సర్వత్రా ఆందోళన అయితే నెలకొందా అని అంటే కనుక ఖచ్చితంగా అదే అనిపిస్తోంది. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం కొన్ని క్షణాల క్రితమే, కొన్ని గంటల క్రితమే గుర్తులను కూడా కేటాయించింది. ఒకవైపు తొలి దశ నామినేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా ఒకవైపు కొనసాగిపోతోంది. మరోవైపు ఏదైతే జీవో నెంబర్ 46 ఉందో ఆ 46కి వ్యతిరేకంగా కొంతమంది సంగారెడ్డి జిల్లాకు చెందినటువంటి ఒక పంచాయతీ సర్పంచ్, మాజీ సర్పంచ్ ఒక ఆయన ఆల్రెడీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగింది. ఖచ్చితంగా నిబంధనలకు విరుద్ధంగా ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ జరుగుతుందంటూ కూడా తన పిటిషన్లో పొందుపరిచారు. సో వాటెవర్ దీనికి సంబంధించి కూడా మరి కాసేపట్లో అంటే మొత్తానికి ఈవేళ హైకోర్టు నుంచి ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయం అయితే వెలువడాల్సి ఉంది. సో చూడాలి మరి. అంటే జీవో నెంబర్ 46 మరోవైపు 2011 జనాభా లెక్కల ప్రకారం, అలాగే బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చినటువంటి ఈ యొక్క సిఫారసుల ఆధారంగానే ఈ యొక్క ఎన్నికల ప్రక్రియ చేపడుతున్నామని చెప్పేసి ఆల్రెడీ రాష్ట్ర ఎన్నికల సంఘం అలాగే జిల్లా అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ఏదేమైనా సరే ఇప్పుడు ఇదంతా పక్కన పెడితే గుర్తుల విషయంలో అయితే ఒక క్లారిటీ వచ్చేసింది. ఒకవైపు ఈసీ ఎక్కడ కూడా తగ్గడం లేదు. ఈరోజు ఆల్రెడీ నామినేషన్ల ప్రక్రియ షురూ చేసింది. అలాగే గుర్తులను కూడా కేటాయించినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. చెప్పులు, చెత్త డబ్బా ఇటువంటి కొన్ని అంటే నెగిటివ్ ఆరా వచ్చేటువంటి కొన్ని గుర్తులపైన అభ్యర్థులు కాస్త అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తుంది. ఒకవేళ తమకు కేటాయిస్తే తమ పరిస్థితి ఏమిటి అనేది. మరోవైపు వజ్రం, అలాగే చేతికర్ర, మంచం, టేబుల్, బ్యాటరీ లైట్, బ్యాట్స్మెన్, పడవ ఇటువంటి గుర్తులపైన కొంతమంది అయితే ఇప్పటికే సంతోషంగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏదైనా సరే ఇప్పుడు చెప్పులు, చెత్త డబ్బా, కత్తెర ఇటువంటి నెగిటివ్ ఆరా వచ్చేటువంటి గుర్తులతో తమకి ఖచ్చితంగా ఓటమి తథ్యమా, మా పరిస్థితి ఏంటనేది కూడా చాలా కొంతమంది అయితే అభ్యర్థులు అయితే ఆందోళనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి చూడాలి. మరి రిజల్ట్ అయితే పోలింగ్ రోజునే వెలువడబోతోంది. అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఆ యొక్క గ్రామాల్లో కూడా వెంటనే తేల్చేసే పనులు కూడా అధికారులు నిమగ్నమై ఉన్నారు. సో డిసెంబర్ 11,
14, 17 సో 2 రోజుల వ్యవధిలో ఈ యొక్క 3 దశల్లో తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 31 జిల్లాల్లో ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి సర్పంచ్ అలాగే వార్డ్ మెంబర్స్కి సంబంధించినటువంటి ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేసింది ఎన్నికల కమిషన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.